నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మన బ్యాక్ యార్డ్లో ఫస్ట్ టైం నేతి బీరకాయ పెంచుతున్నాను. దానికి మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చాయి. మేల్ ఫ్లవర్ ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఫీమేల్ ఫ్లవర్ లేదా ఎనీ కూరగాయ మొక్కలకు వచ్చే ఫ్లవర్స్ కింద కాయ ఉండి పైన పువ్వు ఉంటే, అంటే ఇలా ఉంటే ఫీమేల్ ఫ్లవర్ అనమాట. కొన్నిసార్లు మన బ్యాక్ యార్డ్లో పాలినేటర్స్ అంటే హనీబీస్ లేట్గా వస్తూ ఉంటాయి. లేట్గా వచ్చినప్పుడు ఏంటంటే ముందుగా వచ్చే ఈ ఫీమేల్ ఫ్లవర్స్ అన్నీ ఎండిపోయి రాలి పడుతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు గ్రీన్ హౌస్లో పెంచుకునే వాటికి కూడా హ్యాండ్ పాలినేషన్ చేస్తూ ఉంటారు. దానివల్ల మంచి హార్వెస్ట్ కూడా వస్తుంది. సో ఈరోజు హ్యాండ్ పాలినేషన్ ఎలా చేసుకోవచ్చో మీ అందరికీ చూపించబోతున్నాను. దానికి ఫస్ట్ మేల్ ఫ్లవర్ పాలన్ని ఫీమేల్ ఫ్లవర్ రీప్రొడక్టివ్ పార్ట్ పైన జెంటిల్గా రబ్ చేయాలండి. నేను పువ్వుని తెంచకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఇలా అయ్యేటట్టు లేదు. సో మళ్ళీ ఆ ఫ్లవర్ని ప్లక్ చేసి ప్యాటల్స్ అన్నీ రిమూవ్ చేసి ఆ పాలన్ని జెంటిల్గా రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్ పైన రబ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. పువ్వు చూసారా, నార్మల్ బీరకాయ పువ్వులతో కంపేర్ చేస్తే ఈ పువ్వు పెద్దగా ఉందన్నమాట. సో మనం ప్యాటల్స్ అంతా దగ్గరగా అనేసి జెంటిల్గా చేస్తే సరిపోతుంది. ఇంకొక రకంగా కూడా చేయొచ్చండి. స్వాబ్ మన దగ్గర ఉన్నా లేదా ఎనీ పెయింట్ బ్రష్ ఉన్నా పాలన్ని కలెక్ట్ చేసుకొని జెంటిల్గా ఫీమేల్ ఫ్లవర్ రీప్రొడక్టివ్ పార్ట్ పైన మనం రబ్ చేస్తే సరిపోతుంది. దాన్ని సైంటిఫిక్ నేమ్ పిస్టిల్స్ ఇలానే అంటారండి. రాంగ్గా ప్రొనౌన్సియేట్ చేస్తే ఐఎమ్ సారీ, బట్ ఇలానే పేరైతే ఉంటుందన్నమాట. సో మీరు ఇలా జెంటిల్గా రబ్ చేస్తే మంచి హార్వెస్ట్ వస్తుంది. గుమ్మడికాయ, స్క్వాష్, బాటిల్ గార్డ్ అంటే బీరకాయ, సొరకాయ, బాటిల్ గార్డ్ అంటే సొరకాయ, బీరకాయ, ఇలాంటి పువ్వులు పెద్ద పెద్దగా ఉంటాయి. సో మనం అలాంటివి గ్రీన్ హౌస్లో లేదా ఇండోర్లో లేదా స్మాల్ ప్లేస్లో పెంచుకున్నప్పుడు హనీబీస్ లేవు అని అనుకుంటే ఇలా హ్యాండ్ పాలినేషన్ ద్వారా కూడా చక్కటి హార్వెస్ట్ అయితే వస్తుందన్నమాట. లాస్ట్ ఇయర్ మన బ్యాక్ యార్డ్లో గుమ్మడికాయ మొక్క కూడా వేశాను. దానికి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి. నేను గుమ్మడికాయ పకోడీ వేసుకొని తిన్నాను. అంటే ఆ ఫ్లవర్స్ తోటి టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ బాగా అనిపించింది. చాలా డిఫరెంట్గా అనిపించింది. దాన్ని కాస్త ఎక్కువగా ఎర్రగా ఫ్రై చేస్తే మాత్రం క్రంచీగా భలే నచ్చింది. ఈసారి ఈ పువ్వులతో కూడా చేద్దామని అనుకున్నాను, కానీ ఫస్ట్ కాయ కదా అనేసి ముట్టుకోలేదు. ఇంకొకటి ఏంటంటే సీజన్లో హెల్తీగా పెరిగే కాయలు నేను చెట్టు పైన నెక్స్ట్ సీజన్కి విత్తనాల్లాగా వదిలేస్తానండి. అన్సీజన్లో అన్హెల్తీగా పెరిగే కాయలని విత్తనాలకు అసలు ఉంచను. దాంతో కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. అవి మళ్ళీ జర్మినేషన్ సరిగ్గా అవ్వవు, అంటే త్వరగా జర్మినేట్ అవ్వవు, అండ్ కాయలు కూడా పెద్ద సైజు రావన్నమాట. సో నేను లెర్న్ చేసింది ఏంటంటే సీజన్లోనే మంచిగా పెరిగే కాయల్ని ఫస్ట్ విత్తనాలకు వదిలేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఎన్ని పెరిగినా అవి హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అలా బ్యాక్ యార్డ్లో ఇప్పటి వరకు ఆర్గానిక్ విత్తనాలే మన ఇంట్లో అన్నీ పెంచుకోవడం జరిగింది. ఈ ఇయర్ మాత్రం బోల్డ్ అన్ని మొక్కలన్నీ కొనుక్కొచ్చానండి. కొనుక్క రావడం జరిగింది. మన సీడ్స్ నుంచి వచ్చిన మొక్కలు కూడా పెరగడం జరిగిందనమాట. సో ఇలా అండి, బ్యాక్ యార్డ్లో హనీబీస్ లేవనుకుంటే ఇలా హ్యాండ్ పాలినేషన్ ద్వారా కూడా చక్కటి హార్వెస్ట్ అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట.
సో మన బ్యాక్యార్డ్లో ఈ పూటకు కావాల్సిన ఆకుకూరలు అయితే నేను హార్వెస్ట్ చేశాను. సో మింట్, గోంగూర, పచ్చలాకు, దీంతో పప్పు, దీంతో కూర, దీంతో గ్రీన్ చట్నీ చేయబోతున్నాను అన్నమాట. చేశాక మీకు చూపిస్తాను. పుదీనా చట్నీ, గోంగూర పప్పు, బచ్చల కూర, ఇగురు కూర, క్యాలీఫ్లవర్, ఆవా. సో మన బ్యాక్యార్డ్లో హార్వెస్ట్ చేసిన ఆకుకూరల నుంచి చేసిన కూరలు అన్నమాట ఇవన్నీ కూడా. సూపర్ టేస్ట్ ఉంది అసలు. యమ్. సో ఇది బచ్చలాకు కూర అండ్ టేస్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. సూపర్. మరి ఆకుకూర నాకు చాలా ఇష్టం. అందులో టేస్టీగా కర్రీస్ అంటే ఇంకా ఇంకా బాగా అనిపిస్తాయి. ఇది పుదీనా చట్నీ, సింపుల్ పుదీనా చట్నీ అనమాట. దీంట్లో జస్ట్ చిల్లీస్ అండ్ అంతే, గ్రీన్ చిల్లీస్ కొంచెం పల్లీలు వేసాను అంతే.